పెహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సరిహద్దులో హీట్ భారీగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది. దీనికి భారత్ ధీటుగా బదిలిస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ పై దాడికి దిగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాలలో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదులిస్తుంది. అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని బందిపోరలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రత సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లను చూసిన ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో భద్రత సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నేడు జమ్మూ కాశ్మీర్కు వెళ్లారు. శ్రీనగర్, ఉదయపూర్లో పర్యటిస్తున్నారు. మరోపక్క పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. శ్రీనగర్లోని విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రత దళాలు మోహరించాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం వేట మొదలు పెట్టాయి. మరోవైపు దక్షిణ కాశ్మీర్లో ఉగ్రవాదుల ట్రాప్ నుండి జమ్మూ కాశ్మీర్ పోలీసులు త్రుటిలో తప్పించుకున్నారు. భద్రతా దళాలు తనను వెతుక్కుంటూ ఇంటికి వస్తారని అంచనా వేసిన పహల్గాం దాడి ఉగ్రవాది ఆసిఫ్ ఫౌజీ వారికి ట్రాప్ పెట్టాడు. అయితే త్రుటిలో ఆ ప్రమాదం నుంచి భద్రత సిబ్బంది తప్పించుకోగలిగారు. ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, అదిల్ తోఖర్ అలియాస్ అదిల్ గురి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు జరపడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెళ్లారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదుల నివాసాలలో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. దీంతో వారు వెంటనే బయటకు రాగా కాసేపటికే భారీ పేలుళ్లు సంభవించాయి. గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో వారికి హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇండ్లలో పేలుడు పదార్థాలు అమర్చి ఆ సమాచారం భద్రత దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని ఓ పోలీస్ అధికారులు భావిస్తున్నారు. అదిల్ 2018లో చట్టబద్ధంగా పాకిస్తాన్ వెళ్లి గతేడాది జమ్మూ కాశ్మీర్ కి తిరిగి వచ్చాడని చెప్తున్నారు. ఇన్నాళ్ళు అక్కడ ఉగ్రవాద శిబిరాలలో శిక్షణ పొందాడని అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న 3 టెర్రరిస్టుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసిఫ్ అనే కోడ్ నేమ్లు కూడా ఉన్నట్లు పీటీఐ పేర్కొంది. అదిల్ తోఖర్ అనే ఉగ్రవాదికి కూడా వీరితో సంబంధం ఉందని తెలిపింది. వీరందరూ జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లో సభ్యులు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ ఊహా చిత్రాలు గీశారు.